మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా అన్న రాయకోట మార్కెట్ టుడే వీడియో పెట్టన్న. ఇవాళ ఏదో వీడియో రాలేదన్నా, మామూలు గ్రూపులు వచ్చేది రాలేదు, అందుకే పెట్టలేకపోయాను, సారీ. ఇక ఎన్టీఆర్ నాయుడు గారు, అంగళ్ళు మార్కెట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు బ్రదర్? ఇంకా సమయం ఉంది మిత్రమా, ఇంకా ఎవరు ఏం అనుకోలేదు, ఇంకా టైం ఉంది. ఏది ఏమైనా ఏప్రిల్ 10 తర్వాత నేను అనుకుంటున్నాను, బట్ చూడాలి, ఇది గ్యారంటీ కాదు. కిషోర్ గారు, హెవీ ప్లాంటేషన్ అన్న సదుం టు పెద్దపురపల్లి సోమల లాస్ట్ టైం కంటే 2 times ఎక్కువ. మళ్ళీ కరోనా రోజులు చూస్తామా వారు ఉంటే? మొత్తం మీద అయితే సోమల, పెద్దపురపల్లి, కందూరు సారీ మా ఊరది, సదుము, సోమల, పెద్దపురపల్లిలో గత సంవత్సరం కంటే మించిన ప్లాంటేషన్ జరుగుతుందని చెప్పి కిషోర్ గారు సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చినందుకు గారికి ధన్యవాదాలు. వారు అమెరికా వెనకడికి వేసింది, కానీ భూతం బెంజమిన్ నెతన్యాహు మాత్రం యుద్ధం ఆగేది లేదంటున్నాడు. ఇంకా ఆయన ఆపకపోతే ఇరాన్ వాళ్ళు కూడా ఏమాత్రం తగ్గరు. చూడాలి ఈ యుద్ధం ఎన్ని బలుపులు తిరుగుతుందో, ఏమవుతుందో. మొన్నటిదాకా కొండకి కూర్చున్న బంగారు ధరలు యుద్ధ ప్రభావంతో మామూలు, ఎప్పుడు కూడా యుద్ధం వచ్చినప్పుడు బంగారు వెండి ధరలు పెరుగుతాయి. ఈసారి రివర్స్ అయ్యింది, ధరలు రోజు తగ్గుతూ వస్తున్నాయి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, రెడ్డయ్య గారు, హలో సయ్యద్ భాయ్, చిన్న మండం సెటిల్మెంట్ రేట్ 190. ఇంకా టమోటా వేడి వల్ల మెత్తబడుతున్నాయి. చిన్న మండం అయితే సెటిల్మెంట్ రేటు 190 రూపాయలు పెట్టారు. వేడి వల్ల కాయలు మెత్తబడుతుంది. నిజమే అన్న, ఎండ మరి తీవ్ర రూపం తలుస్తుంది. ఇంకా ఏప్రిల్ నెల రాలేదు. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్ మే ఎలా ఉంటుందో ఊహించడానికి కూడా కష్టంగా ఉంది. గతంలో అయితే సాయంత్రం రాత్రి కూడా కాస్త చల్లగా ఉండేదన్న, రాత్రి కూడా చల్లదనం తగ్గింది. ఈ సంవత్సరం అయితే బాలుడి బగబగలు తీవ్రంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సుబ్రహ్మణ్యం ఎస్ఎస్ఎం గారు, టమోటా ప్రెడిక్షన్ గాడ్ అనేది అర్థమైంది. తర్వాత రామకృష్ణ ఎక్కడ అనేది మాత్రం అర్థమైందన్న. ఎస్ఎస్కే రాయల్ గారు, బాబాయ్ వార్ తగ్గినట్లుంది, ఇంకా టమోటా వారు వస్తుంది బాబాయ్. అమెరికా వెనకడి వేసింది, కానీ భూతం బెంజమిన్ నెతన్యాహు వెనకడికి వేయడం లేదు. వినాశకాలు విపరీత బుద్ధి, ఫలితం అనుభవిస్తాడు. అన్న టమోటా కటింగ్ మే 5న రేటు ఎలా ఉంటుంది? మల్లికార్జున గారు, మే 5 ఇంకా చాలా సమయం ఉందన్న. ఏది ఏమైనా మీకు ఆల్ ద బెస్ట్. ఆ సమయానికైతే ఎగుమతులు ఉండవచ్చు, ధరలు బాగానే ఉంటాయి నేను అనుకుంటున్నాను. బట్ స్టాక్ ఎంత వస్తుందో తెలియదు కదన్నా, దాన్ని బట్టి రేటు ఉంటుంది. టమోటా ట్రంప్ వల్ల జబ్బు పడింది కుమార్ గారు, ఇది వాస్తవం. ఏదో ఇరాన్ యుద్ధము, సయ్యద్ అలీ అయతుల్లా ఖొమైనీ సుప్రీం లీడర్ గారిని చంపేస్తే ఇరాన్తో పాలకలంతా పోతుందని పెట్రోల్ పంపు మరియు భూతం బెంజమిన్ నెతన్యాహు అనుకున్నారు. కానీ ఆయన మీద దాడి చేయకుండా ఉంటే యుద్ధం ఈ తీవ్రూపం దాల్చి ఉండేది కాదేమో. ఆయన చంపి ఇరాన్ దేశస్తుల్ని, ప్రజల్ని రెచ్చగొట్టారు. దాని యొక్క ఫలితం ప్రపంచమంతా అనిపిస్తోంది. టమోటా ట్రంప్ వల్ల జబ్బు పడింది. ట్రంపే కాదు, బెంజమిన్ నెతన్యాహు భూతం వల్ల కూడా. జనవరి టు ఏప్రిల్ మదనపల్లి రేట్స్ రావు అని తెలిసి టమోటా మొక్కలు పెడుతున్నారు. రామకృష్ణ ఏమయ్యాడు? వెంకి బండింగ్ గారు, దానికి వల్ల రిప్లై ఇచ్చారన్న. ఇరాన్ వెళ్ళాడని రిప్లై ఇచ్చారు రామకృష్ణ గారు. అనంతపురం ఉమ్మడి జిల్లాకు సంబంధించిన రైతు అన్నదాత ఆయన. అక్కడి స్టాకును బట్టి ఆయన అంచనాలు వేశాడు, కానీ అంచనా తప్పింది. రామకృష్ణ గారు కామెంట్ బాక్స్లో కూడా రావడం లేదు. ఇక నారాయణ రెడ్డి గారు, ఏప్రిల్ 20కి వారం ముందు కానీ వారం వెనక కానీ మార్కెట్ అడుగు ముందుకు వేస్తుంది. దానికి కారణం విజయనగరం నీరు వర్షాలు పడుతున్నాయి, నేల మీద కాయలు డ్యామేజ్ అవుతున్నాయి. 2-3 రోజుల్లో మళ్ళీ వర్షాలు ఉన్నాయి. 200 నుంచి 300 రూపాయలు కావచ్చు, ఇది నా అంచనా. ఒక రకంగా ఇవాళైతే మదనపల్లి మార్కెట్ నుంచి కూడా ఆంధ్ర ప్రాంతానికి లోడింగ్లు స్టార్ట్ అయ్యాయన్నా. అందుకే దూరకాయల ధరలు బాగా వెళ్ళాయి. ఆరంభంలో దూరకాయలు 100 రూపాయలు పెడితే ఆ తర్వాత వేలంపాట పూసే సమయానికి 110, 120, 140 రూపాయలు తటాబ్దం వెళ్ళడం జరిగింది. దీనికి ఇదే కారణము. అయితే శ్రీకాకుళంలో నిన్న మన కామెంట్లు వచ్చాయి, 80 రూపాయల బాక్స్, 60 రూపాయల బాక్స్ అని చెప్పి. వర్షాలు పడితే అక్కడ నేలకాయలు ఎక్కువ, పంట దెబ్బతినవచ్చు.
ఎగుమతులు ఆరంభం కావచ్చు. అదే నేను మొన్న కూడా వీడియోలో చెప్పానన్నా, ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఇవి. వాతావరణ మార్పులు కానివ్వండి, అకాల వర్షాలు కానివ్వండి, మన అంచనాలకు విరుద్ధంగా జరగవచ్చని చెప్పి. ఇవాళ ఆంధ్ర ప్రాంతం చాలామంది టమాటా కొన్నారన్నా, ఈ కొనుగోలు ఇలా కంటిన్యూ అయితే మాత్రం ధర తొందరలోనే పెరిగే అవకాశం ఉంది. నిలబెట్టారన్న తారక్ గారు శ్రీకాకుళం విలేకరుల భాష 80 రూపాయలు అని చెప్పి. కానీ ఇవాళ వచ్చేసరికి వర్షం పడ్డది, కాయలు డ్యామేజ్ అవుతున్నాయని కామెంట్ వచ్చింది. చూద్దాం ఈరోజు వచ్చిన కామెంట్లు హైలైట్ కామెంటు, ట్రంప్ వల్ల జబ్బు పడ్డది. ట్రంప్తో పాటు భూతం బెంజమిన్ నెతన్యాహు కూడా. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం చేతి లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యశాత. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.